సంభాల్లో గుడి ముందు బాగుండేది. ఆ గుడినే మార్చేసి మసీదుగా చేసడం, దాని మీద వివాదం పక్కన కోర్టు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బాగుందని డిసైడ్ చేసిన నేపథ్యంలో బావిని మళ్ళీ తవ్వుతానికి సిద్ధపడితే దాన్ని అంగీకరించలేదు కోర్టు. సుప్రీంకోర్టు సంబాల్లోని మొఘలుల నాటి జామా మసీద్ సమీపంలోని వివాదాస్పద బావి మీద ఎలాంటి చర్య చేపట్టదు. ఇదేదో మళ్ళీ ఇది సాక్షి వాడు దొంగ వార్త రాశాడు. మొఘలుల నాటి అని ఎవడు చెప్పాడు? అది కాదు, తర్వాత 60ల్లో మార్చబడిందని కదా తాజాగా తేలింది. కానీ వీళ్ళు మొఘలుల నాటి అని రాసుకొచ్చారు. వివాదాస్పద బావి మీద ఎట్లాంటి చర్యలు చేపట్టదని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖతో పాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీద్ నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం ఏఎస్ఐతో పాటుగా సంబాల్ జిల్లా మ్యాజిస్ట్రేట్కి హరిశంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, 2 వారాల్లోగా అక్కడ పరిస్థితి మీద నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్ మీద అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలని ఆదేశించింది.